హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రకరకాల రుచులు. ఈరోజు వీడియోలో నేను కుక్కర్ పులావ్‌ను, వెజ్ పులావ్‌ను సింపుల్‌గా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని, ఒక ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని, అందులో ఒక స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక మీకు ఇష్టమైతే కనుక జీడిపప్పులు యాడ్ చేసుకోండి. తర్వాత హోల్ గరం మసాలా ఉంటుంది కదా! బిర్యానీ మసాలా అవన్నీ యాడ్ చేసుకొని, బంగాళదుంపలు 2 చిన్నవి ముక్కలుగా తరుక్కొని, అలాగే ఒక క్యారెట్‌ను, ఒక 10, 20 బీన్స్‌ను ముక్కలుగా కట్ చేసుకోండి. ఇష్టమైతే కనుక టమోటోని యాడ్ చేసుకోండి. లేదంటే టమోటాను స్కిప్ చేసేయండి. అలాగే పచ్చి బఠానీలు ఉంటాయి కదా! అవి కూడా ఒక పావు కప్పు యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం సేపు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు పులావ్ టేస్ట్‌కు తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోండి. ఉప్పు వేసుకున్న తర్వాత గుప్పెడు పుదీనా ఆకులను యాడ్ చేసుకోండి. ఇష్టమైన వారు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను వేయలేదు. పుదీనా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక పెద్ద స్పూను పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు వేసుకొని మొత్తం కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోండి. పెరుగు పుల్లగా లేకుండా ఫ్రెష్ పెరుగు అయితే బాగుంటుంది. ఇలా మొత్తం మిక్స్ అయిన తర్వాత ఇంట్లో చేసి పెట్టుకున్న గరం మసాలాను యాడ్ చేసుకోండి. లేదంటే కనుక మీ దగ్గర బిర్యానీ మసాలా పౌడర్ ఉంటే కనుక రెడీమేడ్ది వేసుకోండి ఒక స్పూను. గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగానే బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను ఒక అరగంట ముందు. ఆ బాస్మతి రైస్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. 2 కప్పుల రైస్ని యాడ్ చేశాను నేను ఇక్కడ. బాస్మతి రైస్ ఇష్టం లేకపోతే కనుక నార్మల్ సోనా మసూరి రైస్నైనా యాడ్ చేసుకోండి. బియ్యం వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి గెరిటితోటి కలుపుకోండి. గెరిటితో బాగా గట్టిగా కలపకండి. బియ్యం విరిగిపోతాయి, పొడుగ్గా రావు రైస్ ఉడికినప్పుడు. కాబట్టి స్లోగా అలా మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేసుకోండి. మీరు కనుక మన రకరకాల రుచులు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత కుక్కర్ మూతను పెట్టుకునే ముందు ఒకసారి ఉప్పు చూసుకొని వేసుకోండి నీళ్ళల్లో. సరిపోయింది అనుకుంటే కనుక కుక్కర్ మూత పెట్టుకొని ఇలా 2 విజిల్స్ రానివ్వండి. 2 విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా రిలీజ్ అయ్యాక కుక్కర్ మూత ఓపెన్ చేసి చూడండి. మొత్తం ఉడికిపోయింది కదా! పులావ్ అంతా ఒకసారి అడుగు నుంచి మొత్తం ఒకసారి ఇలా పైకి కలుపుకోండి. లేదంటే ఒక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం అందులోకి కలుపుకోండి. చక్కగా వెజిటేబుల్స్ అన్నీ మొత్తం ఈవెన్గా కలుస్తాయి. అంతే, ఎంతో రుచికరమైన కుక్కర్లో చేసుకున్న వెజ్ పులావ్ రెడీ అయిపోయింది కదా! ఇదేనండి రెస్టారెంట్స్లో చేసే వెజ్ పులావ్ కుక్కర్స్లోటి. ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే కనుక వీడియోకి లైక్ చేయండి.